మనం ట్రావెల్ చేస్తున్నప్పుడైనా సరే, లేదా మీరు మొబైల్ చూస్తున్నప్పుడైనా సరే, మీకు కొన్ని నెంబర్స్ కనిపిస్తున్నాయి అంటే దాని యొక్క అర్థం ఏంటంటే ద యూనివర్స్ ఈజ్ టెక్స్టింగ్ యూ. రాసుకోండి. ద యూనివర్స్ ఈజ్ టెక్స్టింగ్ యూ. మీతో చాట్ చేస్తుంది, మీతో మాట్లాడుతుంది యూనివర్స్ అని అర్థం. సో కొంతమంది జీవితాల్లో అనుకోకుండా అద్భుతమైన అవకాశాలు వస్తాయి. మరికొంతమంది జీవితాల్లో ఎంత కష్టపడినా కానీ ముందుకు వెళ్ళలేరు. ఇది ఎప్పుడైనా గమనించారా మీరు? కొంతమంది జీవితాల్లో అనుకోకుండా అద్భుతమైన అవకాశాలు వస్తాయి. అరే, వాళ్ళకి అలా జరుగుతుంది, నాకు జరగట్లేదు, నేను వాళ్ళకంటే చాలా ఎలిజిబుల్ పర్సన్ని, వాళ్ళకంటే చాలా క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, అయినా కూడా నాకంటే ఎక్కువగా వాళ్ళే అభివృద్ధి చెందుతున్నారు. ఇలా ఎప్పుడైనా అనుకున్నారా? అనిపించిందా జీవితంలో? టు బి ఫ్రాంక్ చెప్పండి నాకు. ఇతరులతో కంపేర్ చేసినప్పుడు వాళ్ళకంటే నాకే ఎక్కువ అర్హతలు ఉన్నా నేను ఎందుకు డెవలప్ అవ్వలేకపోతున్నాను? ఇవన్నీ కూడా అప్పుడప్పుడు ఆలోచిస్తాం. సో అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళకి అనుకోకుండా అకస్మాత్తుగా అద్భుతమైన అవకాశాలు, అదృష్టం వాళ్ళను వరిస్తుందంటే దాని యొక్క అర్థం వాళ్ళందరూ కూడా విశ్వం పంపే సంకేతాలను చదవడం నేర్చుకున్నారు. ఏం చేశారు? విశ్వం పంపే సందేశాలను, మెసేజెస్ని చదవడం నేర్చుకున్నారు. రాయండి. విశ్వం పంపే సందేశాలను, మెసేజెస్ని చదవడం నేర్చుకోవాలి. ఈరోజు మనం అది నేర్చుకుంటాం. అసలు కనిపించింది అని సంబరపడడం కాదు, కనిపించిన వెంటనే ఏం చేయాలో ఈరోజు నేర్చుకుంటాం. ఓకేనా? సో మీకు పదే పదే ఏదైనా పేరు వినిపిస్తుంటే, లేదా పదే పదే ఎవరైనా ఒక పుస్తకాన్ని సూచిస్తుంటే, రాసుకోండి. పదే పదే ఏదైనా పేరు, భగవంతుడి పేరు కానీ పదే పదే మీకు వినిపిస్తుంది అనుకోండి, లేదా పదే పదే ఒక పుస్తకం పేరు మీకు ఎవరైనా చెప్తున్నారు అనుకోండి. నేను రెగ్యులర్గా ఎక్కువ ఏ బుక్ గురించి చెప్తాను? మీకు ఏదైనా బుక్ గురించి చెప్తానా రెగ్యులర్గా? గుర్తుందా? భగవద్గీత కదా. భగవద్గీత గురించి చెప్తా ఉంటాను. అదేవిధంగా గడియారాలలో, మొబైల్స్లో, కార్ల పైన, ఏదైనా బిల్స్ పైన ఏదైనా నెంబర్ రిపీటెడ్గా కనిపిస్తూ ఉంటే, రిపీటెడ్గా కనిపిస్తుంటే అండ్ ఒక్కొక్కసారి అంటాం, సార్ నేను అనుకున్నాను మీరు చెప్పారు సార్, నేను మైండ్లో అనుకున్నాను అదే మీరు చెప్పారు సార్. ఇలాంటి సందర్భాలు ఏవైనా ఉంటే ఇవన్నీ కూడా యాదృచ్ఛికాలు కావు. అంటే మనం అనుకున్నట్టుగా సడన్గా జరిగినవి కాదు. ఇవన్నీ కూడా సడన్గా జరిగినవి కాదు. ఇవన్నీ కూడా వీటిని ఏమంటారంటే, వీటన్నిటిని యూనివర్స్ లాంగ్వేజ్లో సింక్రోనిసిటీస్ అంటారు. సింక్రోనిసిటీస్. సింక్రోనిసిటీస్ అంటే దాని అర్థం ఏంటంటే తెలుగులో మీ ఫ్రీక్వెన్సీకి ఈ యొక్క యూనివర్స్ ఇస్తున్నటువంటి ప్రత్యక్ష ప్రతిస్పందన. మనం ది లా ఆఫ్ డివైన్ రిసోనెన్స్ అంటున్నాం కదా. మీ లోపల వైబ్రేషన్ బట్టి మీ ఫ్రీక్వెన్సీ ఉంటుంది అని. మీకు ఆ నెంబర్లు పదే పదే కనిపిస్తున్నాయి అంటే మీ ఫ్రీక్వెన్సీకి విశ్వం ఇస్తున్నటువంటి సందేశం. ఫ్రీక్వెన్సీకి అంటే మీరు ఆ ఫ్రీక్వెన్సీలో ఉన్నారని అర్థం. సింక్రోనిసిటీ అంటే, రాసుకోండి. సింక్రోనిసిటీ అంటే మీ అంతరంగం స్పష్టంగా శాంతంగా ఉన్నప్పుడు, మీ అంతరంగం స్పష్టంగా శాంతంగా ఉన్నప్పుడు, మీరు సరైన దారిలో ఉన్నప్పుడు, మీరు సరైన దారిలో ఉన్నప్పుడు ఈ విశ్వం పరిస్థితులను మీకు అనుకూలంగా మారుస్తుంది. ఈ విశ్వం పరిస్థితులను మీకు అనుకూలంగా మారుస్తుంది. మన యొక్క సిస్టమ్ ఏంటి? మన పద్ధతి ఏంటి? ఈ ప్రకృతి మన కోసం పనిచేయాలి. దట్ ఈస్ ది లా ఆఫ్ డివైన్ రిసోనెన్స్. ప్రకృతి మన కోసం పనిచేయాలి. మనం ప్రకృతి యొక్క ఫ్లోలో వెళ్ళడం కాదు. ప్రకృతే మన కోసం పనిచేయాలి. సో మీకు కనిపించే ఈ నెంబర్స్ అన్ని కూడా ఏంటంటే మీరు వెళ్ళే దారిలో చిన్న చిన్న లైటింగ్ ప్యాథ్స్ అన్నమాట. వెలుగు
అడుగులు మీకు ఇప్పుడు మీరు అందరు టైప్ చేశారు కదా, అవన్నీ కూడా మీరు వెళ్తున్న దారిలో మీకు ఒక టార్చ్ లైట్ లాగా చూపిస్తుంది అన్నమాట. నేచర్, విశ్వం. సో మరి ఇందులో ఏది రియల్గా మనం తీసుకోవాలి? కనిపించిన ప్రతి నెంబర్ తీసుకోవాలా? దేన్ని మనం పరిగణించాలి? ఈ విశ్వం మనకు టెక్స్ట్ చేస్తుందని ఎలా గుర్తించాలి? దానికి ఏమైనా కొలమానం ఉందా? కనిపించిన ప్రతి నెంబర్ నాదేనా? ఈ అనుమానాలు వస్తాయా రావా? కనిపించిన ప్రతి నెంబర్ నాదేనా అంటే దానికి కూడా కొన్ని కొలమానాలు ఉన్నాయి. ది లా ఆఫ్ డివైన్ రిసోనెన్స్ లో దానికి కూడా కొన్ని కొలమానాలు ఉన్నాయి. ఆ కొలమానాలు ఏంటో నేను చెప్తాను, రాయండి. ఒక 5 మెథడ్స్ అంటే 5 మెజర్మెంట్స్ ఉన్నాయి. మీరు ఈ నెంబర్ నాది అని తెలుసుకోవడానికి ఒక 5 మెజర్మెంట్స్ ఉన్నాయి. ఆ 5 మెజర్మెంట్స్ చెప్తాను, రాసుకోండి. అందులో అందులో నెంబర్ 1, ఒకే నెంబరు మీకు 3 సార్లు కనిపించింది అంటే అది సంకేతం. ఒకే నెంబర్ కానీ, ఒకే పేరు కానీ, ఒకే బుక్ పేరు కానీ మీకు 3 సార్లు వినిపించినా కనిపించినా దాని అర్థం అది మీకు ఒక సంకేతం. ఓకేనా? తర్వాత ఒకసారి మీకు కనిపించింది అనుకోండి నెంబర్, ఒకసారి మీకు కనిపించింది అనుకోండి నెంబర్ కానీ, పేరు కానీ, ఒక పుస్తకం పేరు కానీ, భగవంతుడి పేరు కానీ, ఒకసారి మీకు కనిపించినా అనిపించినా అది యాదృచ్ఛికం. ఒకసారి మీకు కనిపించినా, వినిపించినా, అనిపించినా అది యాదృచ్ఛికం. మిగతా వాళ్ళు వీడియోస్ ఆన్ చేయండి. రెండు సార్లు కనిపిస్తే, రెండు సార్లు కనిపిస్తే కో ఇన్సిడెంట్స్. రెండు సార్లు కనిపిస్తే కో ఇన్సిడెంట్స్. మనం అవగాహన పెంచుకుంటున్నామండి. మనం ప్రతి విషయంలో అవగాహన పెంచుకుంటున్నాం. రెండు సార్లు కనిపిస్తే కో ఇన్సిడెంట్స్. జనవరి 1వ తారీఖు మనకు ఫ్రీ క్లాస్ ఉంటుంది. ఆ రోజు క్లాస్కి ఎవరైతే అటెండ్ అవుతారో వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని బట్టి, అంటే కొన్ని డేట్ ఆఫ్ బర్త్స్ తీసుకొని దానిని బట్టి ఏ నెలలో ఏం చేయాలి, కొన్ని రిచువల్స్ నేను చెప్తాను. ఆ రోజు ఫ్రీ క్లాస్ ఉంటుంది జనవరి 1కి. మీకు తెలిసిన మిత్రులకి, బంధుమిత్రులకి, ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి, చెప్పి ఉంచండి. జనవరి 1కు ఫ్రీ క్లాస్ ఉంటుంది. మార్నింగ్ 7 to 9 అటెండ్ అవ్వమని చెప్పండి. ఓకేనా? నేను పోస్టర్ కూడా ఈరోజు రిలీజ్ చేస్తాను జనవరి 1కి. అంటే ఆ సంవత్సరం మొత్తానికి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ను బట్టి మీరు ఎలాంటి రిచువల్స్ చేస్తే ఆ ఇయర్ అంతా మీకు పాజిటివ్గా ఉంటుంది అనేది. నో ఫీజ్, ఫ్రీ క్లాస్ పెడుతున్నాను. సో ఇక మీ బంధుమిత్రుల లిస్ట్ తీయండి. ఓకేనా? అందరికీ ముందే చెప్పుంచండి. ఈరోజు నేను 10 o'clock లోపు మీకు పోస్టర్ వస్తుంది. రెండు సార్లు కనిపిస్తే కో ఇన్సిడెంట్. మూడు సార్లు కనిపిస్తే మూడు సార్లు కనిపిస్తే అది ఒక నమూనా. అది ఒక నమూనా. మూడు సార్లు కనిపిస్తే అది ఒక నమూనా. ఇక 4వసారి, 5వసారి, 6వసారి ఒక్కటే మీకు రిపీటెడ్గా కనిపించినా, వినిపించినా, అనిపించినా ఈ విశ్వం మీతో కేక పెడుతుంది. అరే బాబు చూడరా, వినరా, దీని సందేశం ఇది అని కేక పెడుతుంది అని అర్థం. 4వసారి, 5వసారి, 6వసారి రిపీటెడ్గా మీకు కనిపిస్తుంది అంటే ఈ విశ్వం మీకు కేక పెట్టి చెప్తుంది. ఇలా నెత్తి మీద ఒకటి ఇలా వేసి చెప్తుంది అని అర్థం. సో ఇది ఫస్ట్ మెజర్మెంట్లో, అంటే 3 సార్లు కనిపిస్తే అది సంకేతం అన్నాం కదా, అలా. సో 5 మెజర్మెంట్స్లో సెకండ్ది పర్ఫెక్ట్ టైమింగ్. పర్ఫెక్ట్ టైమింగ్. పర్ఫెక్ట్ టైమింగ్. ఎప్పుడైనా ఏమి అర్థం కానప్పుడు
ఇది తీసుకొని ఇలా పట్టుకొని చాలా పెద్ద సమస్యలో ఉన్నాను, లేదా అర్థం అవ్వట్లేదు, నాకే ఏం అర్థం అవ్వట్లేదు. క్యాజువల్గా ఇలా ఓపెన్ చేయండి ఒక సమస్యలో ఉన్నప్పుడు. క్యాజువల్గా సొల్యూషన్ ఉంటుంది ఇక్కడే. మీరు ట్రై చేయండి ఎప్పుడైనా. సొల్యూషన్ ఇక్కడే దొరుకుద్ది, పర్ఫెక్ట్ టైంలో. ఎప్పుడైనా ట్రై చేశారా మీలో ఎవరైనా? ట్రై చేశారా? ఉంటే కదా సార్ మా దగ్గర అంటారా? అవునా? ఉందా అందరి దగ్గర? మ్మ్. అట్లా. సో మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం వస్తుంది పర్ఫెక్ట్ టైమింగ్లో. ఈ నెంబర్స్ కనిపిస్తున్నాయంటే ఆ నెంబర్స్ మీరు అడిగే ప్రశ్నకి సమాధానం. ఒకవేళ మీరు అయోమయంలో ఉన్న సమయంలో ఇలాంటివి కనిపిస్తూ ఉంటాయి, అప్పుడు అప్పుడు మీరు పరిగణలోకి తీసుకోవాలి. పర్ఫెక్ట్ టైమింగ్ ఎప్పుడంటే మీకు ప్రశ్నగా ఏదైనా మిగిలి ఉన్నప్పుడు కనిపిస్తే ఈ నెంబర్స్, తర్వాత మీరు అయోమయంలో ఉన్న సమయంలో కనిపిస్తే వాటిని పరిగణలోకి తీసుకోండి. అయోమయంలో ఉన్నప్పుడు, మీరు ప్రశ్నలో ఉన్నప్పుడు ఈ నెంబర్స్ కనిపించాయి అనుకోండి. ఎస్ సార్, సూపర్ అండి వెంకటేష్ గారు. సూపర్ సూపర్ సార్, ఎక్సలెంట్. పరిగణలోకి తీసుకోండి, ఓకేనా? నెక్స్ట్, మూడో మెజర్మెంట్. మూడో మెజర్మెంట్ భావోద్వేగ స్పందన. భావోద్వేగ కనకరాజు గారు, ఎక్సలెంట్ అండి. భావోద్వేగ స్పందన. గూస్ బంప్స్ వచ్చాయి, లేదా కన్నీళ్ళు వచ్చాయి, గుండెల్లో తేలికగా ఉంది, ఇలాంటివి కొన్ని 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 సిమ్టమ్స్ వస్తాయి కదా. లక్ష్మీ మేడం గారు అంటారు, సార్ నాకు గూస్ బంప్స్ వచ్చాయి సార్ క్లాస్ వింటుంటే, మెడిటేషన్ చేస్తుంటే. ఉమ్, ఒక్కోసారి కన్నీళ్ళు మనకు మెడిటేషన్లో ఆగు, తన్నుకొస్తూ ఉంటాయి. బాగా ఏడ్చిన తర్వాత గుండె తేలిక అవ్వాలి, బరువు ఎక్కకూడదు. గుర్తుపెట్టుకోండి. బాగా ఏడ్చిన తర్వాత గుండె తేలిక అవ్వాలి, బరువు ఎక్కకూడదు. సో ఇలాంటి సమయంలో మన బాడీ ముందే సత్యాన్ని గుర్తిస్తుంది. ముందే సత్యాన్ని గుర్తిస్తుంది. అంటే మీరు ఈ గూస్ బంప్స్ వచ్చే సిచ్యువేషన్లో, కన్నీళ్ళు ఉన్న సిచ్యువేషన్లో, మీరు చాలా హ్యాపీగా తేలికగా ఉన్న టైంలో మన బాడీ ఈ నెంబర్స్ ద్వారా వెతుక్కుంటుంది. అప్పుడు మీకు ఈ నెంబర్స్ కనిపిస్తే పరిగణలోకి తీసుకోండి ఆ సిచ్యువేషన్లో. అప్పుడు మీకు ఈ నెంబర్స్ కనిపిస్తే పరిగణలోకి తీసుకోండి. నాలుగవది, ఫోర్త్ మెజర్మెంట్. ఫోర్త్ మెజర్మెంట్ ఏంటంటే ఎఫర్ట్ లేకుండా వస్తుంది. ఎఫర్ట్ లేకుండా వస్తుంది. ఎఫర్ట్ లేకుండా వస్తుంది. అంటే ఆ నెంబర్ను మీరు వెతకరు, కావాలని మీరు వెతకరు, కానీ అదే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. అంతే కదా. ఇప్పుడు మీరు కావాలని వెతుకుతారా? ఇప్పుడు నేను క్లాస్ చెప్తాను, 555 ఎప్పుడు వస్తుంది అని చూస్తానా? ఆటోమేటిక్గా వస్తుంది, మనల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఓకేనా? ఎఫర్ట్ లేకుండా అంటే మీరు వెతకరు, కానీ మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. అంటే చూడండి, మీ గురించి పట్టించుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారో. ఎప్పుడైనా ఒంటరి వాడిని నేను అని ఫీల్ అవుతారా? ఫీల్ అవ్వద్దు, ఓకేనా? మీరు ఒంటరి వాళ్ళు కానే కాదు. ఐదవది, ఈ నెంబర్స్ని ఇంకెక్కడ పరిగణలోకి తీసుకోవాలి అంటే, ఐదవ మెజర్మెంట్ మల్టిపుల్ ఛానల్స్. మల్టిపుల్ ఛానల్స్ మీరు పరిగణలోకి, అంటే ఈ 5 మెజర్మెంట్స్ ఏంటంటే ఆ టైంలో మీకు కనిపిస్తే వాటిని పరిగణలోకి తీసుకోండి అని. ఐదవది ఏంటి అంటే మల్టిపుల్ ఛానల్స్. కళలో కళలో మీకు ఏదైనా వ్యక్తి కానీ, నెంబర్ కానీ, బుక్స్ కానీ కనిపించాయంటే వాటిని పరిగణలోకి తీసుకోండి. మనకు ఉపయోగపడిన కళని మనం మర్చిపోతాం. మనకు ఉపయోగపడే కళని మనం మర్చిపోతాం. అసలు ఒక్కొక్కసారి సంపద జాడలు ఎక్కడున్నాయో కళలో చూస్తాము, కానీ తెల్లారేసరికి మర్చిపోతాం. తెలుసా? చిన్నప్పుడు మా ఈషని నేను ఎప్పటికీ అడిగేవాడిని. ఏదో భాషలో మాట్లాడతారు కదా చిన్నపిల్లలు.
నేను ఎప్పటికీ అనేవాడిని. సో ఇప్పుడు ఈష మనకి ఏం చెప్తుందో తెలుసా? ఎక్కడో ఒక 100 kgs గోల్డ్ ఉంది. ఆ గోల్డ్ యొక్క దారి ఆమెకు తెలుసు, అడ్రస్ చెప్తుంది. దమ్ముంటే ఎవరైనా కనుక్కొని నాకు చెప్పండి అని అనేవాడిని ఇంట్లో, ఆ లాంగ్వేజ్ తెలుసుకొని. పెద్ద పెరిగినాక మర్చిపోతుంది అనేవాడిని ఇంట్లో. చిన్నపిల్లల భాష ఎవరికైనా అర్థమవుతుందా? అట్లా అంటే అప్పుడప్పుడు అలా ఆట పట్టించేవాడిని అన్నమాట. ఇప్పుడు ఆమె చెప్తున్నది ఏంటి? ఎక్కడో 100 kgs గోల్డ్ ఉన్నది, అక్కడికి వెళ్ళండి అని దారి చెప్తుంది. అది తెలుసుకోవడం మన ఛాలెంజ్ అని చెప్పేవాడిని ఇంట్లో. అలా కళలో మనకు సొల్యూషన్స్ వస్తాయి, పెద్ద పెద్ద సమస్యకు సొల్యూషన్స్ వస్తాయి, కానీ వాటిని మర్చిపోతాం. బట్ ఆ కళలో వచ్చినటువంటి సంకేతాలను పరిగణలోకి తీసుకోండి. ఇంకా ఎర్లీ మార్నింగ్ వచ్చే కళలో వచ్చిన సంకేతాలు, ఆఫ్టర్ మెడిటేషన్ తర్వాత వచ్చిన సంకేతాలని తీసుకోండి. అవసరమైతే మెలకు వస్తే వెంటనే రాయండి. మీకు ఆ కళలో ఏం కనిపించిందో వెంటనే రాసుకోండి. తర్వాత నాలాంటి వాళ్ళని అడగండి అర్థం కాకపోతే. ఓకేనా? మల్టిపుల్ ఛానల్స్లో నెక్స్ట్ ఏంటంటే ఒక వ్యక్తి ద్వారా, ఒక వ్యక్తి ద్వారా, ఒక వ్యక్తి ద్వారా. తర్వాత ఏదైనా బుక్, క్యాజువల్గా ఏదైనా బుక్ చదువుతుంటే, ఇలా ఏదైనా బుక్ చదువుతుంటే క్యాజువల్గా మనకు కనిపించింది అనుకోండి ఒక నెంబరు, అప్పుడు కూడా పరిగణలోకి తీసుకోండి. అప్పుడు కూడా పరిగణలోకి తీసుకోండి. తర్వాత సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్లో కనిపిస్తుంది అంటే అది కూడా పరిగణలోకి తీసుకోండి. మల్టిపుల్ ఛానల్స్. ఓకే. సో ఇప్పుడు ఈ నెంబర్స్ మనకు కనిపిస్తున్నప్పుడు, ఇప్పుడు నేను చెప్పాను కదా, ఒక ఒక 4 మెథడ్స్ చెప్పాను కదా, అందులో ఆ, ఇప్పుడు ఇందులో లెవెల్స్ చెప్తాను రాసుకోండి. లెవెల్స్, ఈ సింక్రోనిసిటీలో లెవెల్స్ చెప్తాను రాసుకోండి. సింక్రోనిసిటీ లెవెల్స్ అని రాసుకోండి, లేదా ఏంజల్ నెంబర్స్ లెవెల్స్ అని రాసుకోండి. మీకు ఎలా అర్థమైతే అలా, మీకు అర్థమయ్యేలాగా రాసుకోండి సింపుల్గా. సో మీకు లెవెల్ 1లో చిన్న చిన్న సంకేతాలు కనిపిస్తాయి. లెవెల్ 1లో దాని అర్థం ఏంటంటే మీ దారి సరిగ్గా ఉంది అని చెప్తుంది. లెవెల్ 1లో చిన్న చిన్న సంకేతాలు కనిపిస్తాయి, దాని అర్థం ఏంటంటే మీ దారి సరిగ్గా ఉంది, పర్లేదు, మీరు ముందుకెళ్ళొచ్చు అని. లెవెల్ 1. లెవెల్ 2లో లెవెల్ 2లో దీనిని పరిశీలించు అని అర్థం. లెవెల్ 2లో దీనిని పరిశీలించు అని అర్థం. అంటే మొదటిసారి కనిపించినప్పుడు ఓకే పర్లేదు, గో, వెళ్ళు అని అర్థం. రెండోసారి కనిపించిందంటే ఒకసారి ఆగి పరిశీలించు అని ఒక నెంబర్. లెవెల్ 2 అంటే అది, ఒకసారి ఆగి పరిశీలించు అని. లెవెల్ 3లో అంటే థర్డ్ టైం కూడా అదే రిపీటెడ్గా కనిపించింది అనుకోండి, వినిపించింది అనుకోండి, అది ఒక క్లియర్ మెసేజ్. ఒక క్లియర్ మెసేజ్. 48 అవర్స్లో ఏదైతే నెంబర్ కనిపిస్తుందో ఆ నెంబర్ తాలూకు ఇన్ఫర్మేషన్ని మీరు యాక్షన్లోకి తీసుకురండి అని అర్థం. ఆ నెంబర్ తాలూకు విషయాన్ని మీరు యాక్షన్లో 48 అవర్స్లో దాన్ని చేయండి అని అర్థం. 3 సార్లు కనిపిస్తే అది క్లియర్ మెసేజ్. ఇక ఒక నెంబర్ 3 టైమ్స్ కనిపించిందంటే క్లియర్ మెసేజ్, వెంటనే దాని గురించి మీరు ఆలోచించాలి. లెవెల్ 3 అది. ఇక లెవెల్ 4 నాలుగోసారి కూడా కనిపించింది అంటే విశ్వం జోక్యం చేసుకుంది మీ విషయంలో. విశ్వం జోక్యం చేసుకుంది. అరే బాబు, ఇప్పుడు కదలకపోతే ఇంకా కష్టం రా నాయరా అని మొత్తుకుంటున్నట్టు. చూడండి, విశ్వం జోక్యం చేసుకుంది. ఏ టైంకి పడ్డదో చూడండి. 555. ఇప్పుడే కదలకపోతే నష్టం, మొర పెట్టుకుంటుంది, కేక పెడుతుందని మీతో విశ్వం.
కానీ మనం ఎందుకు వింటాం? మనం వినం కదా. మనం వినం. ఓకే. సో ఇప్పుడు ఈ నెంబర్స్ కనిపించినప్పుడు ఎలా ప్రతిస్పందించాలి, ఎలా స్పందించాలి? ఏంజల్ నెంబర్స్ కనిపించినప్పుడు ఈ మెథడ్స్ ఎవరైనా చెప్పారా ఇంతకు ముందు? ఇవన్నీ చేయండి అని చెప్పారా? నేను చెప్తున్నాను. అంటే కొంచెం శబాష్ అనొచ్చు కదా. సార్ గ్రాండ్ అప్లాస్ అని ఇవ్వచ్చు కదా. అట్లా మీరు ఎంత చప్పట్లు కొడితే మీ హార్ట్ అంత హెల్దీగా ఉంటుంది. మీరు ఎన్ని చప్పట్లు కొడితే మీ హార్ట్ అంత హెల్దీగా ఉంటుంది. నేను చెప్పాను కదా. ఇప్పుడు మేల్ ఫీమేల్ జెండర్ కాకుండా ఇంకొక జెండర్ ఉంటుంది. వాళ్ళలో ఎవరైనా ఎప్పుడైనా హార్ట్ అటాక్తో చనిపోయినట్టు పేపర్లో చూసారా? చూసారా? ట్రాన్స్జెండర్స్ ఇంతవరకు ఏ ఒక్కరు కూడా వాళ్ళు హార్ట్ అటాక్తో చనిపోలేదు. కారణం ఏంటంటే చప్పట్లు కొడతారు వాళ్ళు. మనం చప్పట్లు కొట్టాలంటే అమ్మ నా ఈగో హట్ అయిపోద్ది, నేను ఆయనను అప్రిషియేట్ చేయాలా. చప్పట్లు కొడుతూనే ఉండాలి మనం. మీ హార్ట్ బాగుంటుంది. ఓకేనా? సో ఇప్పుడు మీకు ఈ ఏంజల్ నెంబర్స్ కానీ, దేవుడి పేరు కానీ, బుక్స్ కానీ, ఒక వ్యక్తి గురించి కానీ పదే పదే మీకు కనిపించిన, వినిపించిన, అనిపించిన ఎలా స్పందించాలో చెప్తాను, రాయండి. స్టెప్ వన్. స్టెప్ వన్, మీకు మొదటిసారి కనిపించింది అంటే ఎప్పుడు కూడా జేబులో ఒక చిన్న బుక్ను మీరు మెయింటైన్ చేయండి. చిన్న పాకెట్ బుక్స్ ఉంటాయి కదా, పాకెట్ బుక్స్. సో మీరు ఈ విశ్వాన్ని అనుసరించే వాళ్ళు కాబట్టి ఖచ్చితంగా ఒక చిన్న నోటును మీరు క్యారీ చేయాలి. మీకు తెలుసా, మ్యూజిక్ డైరెక్టర్స్ వీళ్ళందరూ ఎప్పుడు వాళ్ళ దగ్గర ఒక నోట్ డైరీ ఉంటుంది. ఏదన్నా థాట్ రాగానే వెంటనే రాస్తారు వాళ్ళు. ఏదైనా థాట్ రాగానే. ఇప్పుడు మీరందరూ కూడా డైరెక్టర్స్ అవునా కాదా? డైరెక్టర్సా కాదా? ఎస్ ఆర్ నో చెప్పండి. డైరెక్టర్స్ మీరందరూ కూడా క్రియేటర్స్ అవునా? కాబట్టి మీరు ఒక చిన్న నోట్బుక్ ఇంతది, చిన్న చిన్నవి బుల్లి బుల్లి దొరుకుతాయి. ఉం? అవి మెయింటైన్ చేయండి. సో మొదటిసారి నెంబర్ కనిపించగానే అంటే ఏంజల్ నెంబర్స్ కనిపించినాయి సార్ కాదు, ఈ మెథడ్స్ చేయండి, వర్కౌట్ అయితే. సో మొదట స్టెప్ వన్ ఎలా స్పందించాలంటే ఫస్ట్ ఏ నెంబర్ కనిపించిందో రాయండి. ఏ నెంబర్ కనిపించిందో రాయండి. ఉమ్. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కనిపిస్తే రాయకండి. మీరు ఆగితే వెనక ట్రాఫిక్ ఆగుద్ది. ఫస్ట్ సంకేతం రాయండి, రాసుకోండి. సో అప్పుడు మీరు ఆ నెంబర్ మీకు కనిపించినప్పుడు ఏం జరిగింది, ఎప్పుడు, మీ ఫీలింగ్ ఏంటి నోట్ చేయండి. మీకు ఆ నెంబర్ కనిపించినప్పుడు ఏం జరిగింది అంటే ఎక్కడ కనిపించింది, ఎప్పుడు కనిపించింది. 444 కనిపించింది. అప్పుడు ఎంత, ఎక్కడ కనిపించింది, ఎంత టైం అవుతుంది, అప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంది? హ్యాపీగా ఉన్నారా, బాధలో ఉన్నారా, ప్రశ్నలో ఉన్నారా, వెతుకుతూ ఉన్నారా? ఈ మూడు విషయాలు నోట్ చేయండి. ఏం జరిగింది, ఎప్పుడు కనిపించింది, అప్పుడు మీ ఫీలింగ్ ఏంటి. ఊరికే కనిపించింది అంటే కాదు. ఓకేనా? నెక్స్ట్ స్టెప్ టూ. ఫస్ట్ చెప్పాను కదా 5 సంకేతాలు, అవి చెక్ చేసుకోండి. పైన రాసుకున్నారు కదా, అవి చెక్ చేయండి. స్టెప్ త్రీ, లెవెల్స్ చెప్పాను కదా, ఆ లెవెల్స్ చెక్ చేయండి. ఇంతకుముందు దీనికంటే ముందు లెవెల్స్ చెప్పాను కదా, 4 లెవెల్స్, ఆ లెవెల్స్ చెక్ చేయండి. స్టెప్ త్రీ. ఓకేనా? స్టెప్ ఫోర్, ఆ నెంబర్స్కు సంబంధించిన యాక్షన్ని మొదలు పెట్టండి. ఆ నెంబర్స్కి సంబంధించిన యాక్షన్ని మొదలు పెట్టండి. స్టెప్ ఫైవ్. స్టెప్ ఫైవ్, ఇది చాలా ఇంపార్టెంట్, ఇది ఎవరు చెప్పరు కానీ ఇదే చాలా ఇంపార్టెంట్. స్టెప్ ఫైవ్, మీరు యాక్షన్ తీసుకున్న తర్వాత ఆ నెంబర్తో ఉన్న అటాచ్మెంట్ వదిలేయండి, పట్టుకొని వేలాడకండి. మీరు యాక్షన్ తీసుకున్నాక ఆ నెంబర్తో ఉన్న అటాచ్మెంట్ను వదిలేయండి.
పట్టుకొని వేలాడకండి. నాకు ఈ నెంబర్ కనిపించింది కనిపించింది అని. ఓకేనా? ఇది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు సో ఉదయం లేవగానే, మార్నింగ్ లేవగానే మీకు ఒక విశ్వం నుండి ఒక మెసేజ్ రావాలి అని మనం కోరుకోవాలి. మార్నింగ్ లేవగానే ఏం కోరుకోవాలి? విశ్వం నుండి నాకు మెసేజ్ రావాలి. అంటే ఏం చేయాలంటే మార్నింగ్ లేచిన వెంటనే ఫోన్ చూడకుండా మీ యొక్క హృదయంపై ఇలా చేయి పెట్టి పెట్టండి. ఇలా హృదయంపై మీ చేయి పెట్టి, విశ్వమా, చెప్పండి, విశ్వమా, ఈరోజు నీ మార్గదర్శకత్వానికి నేను సిద్ధం. విశ్వమా, ఈరోజు నీ మార్గదర్శకత్వానికి నేను సిద్ధం. నేను వినడానికి సిద్ధం. నాకు సంకేతాలు పంపు. వాటి వాటిని అనుసరించే ధైర్యం నాకు ఇవ్వు. ఇలా చెప్పాలి. రాసుకోండి. నిద్ర లేచిన వెంటనే ఫోన్ చూడకముందు మీ హృదయం పైన ఇలా చేయి పెట్టుకొని ఈ విశ్వంతో చెప్పండి, విశ్వమా, ఈరోజు నీ మార్గదర్శకత్వానికి నేను సిద్ధం. నేను వినడానికి సిద్ధం. నాకు సంకేతాలు పంపు. వాటిని అనుసరించే ధైర్యం నాకు ఇవ్వు. ఓకేనా? రాసుకున్నారా? ఆ, ఇప్పుడు ఈ సింక్రోనిసిటీస్ని పట్టించుకోకపోతే ఏం జరుగుతుంది? వీటిని పట్టించుకోకపోతే ఏం జరుగుతుంది అంటే, వీటిని పట్టించుకోకపోతే విశ్వం మిమ్మల్ని ఏమి శిక్షించదు. విశ్వం మిమ్మల్ని ఏమి శిక్షించదు. మీరు వినకపోతే అవి నిశ్శబ్దమైపోతాయి, కనుమరుగైపోతాయి, అంతే. దాని గురించి ఓ వర్రీస్ బాధపడుతూ ఉంటారు. అయ్యో బాబోయ్, 666 కనిపించిందిరో నాయనో. పట్టించుకోకపోతే ఏం జరగదు, అవి కనుమరుగైపోతాయి, అంతే. కానీ మీరు పట్టించుకోవడం మొదలు పెడితే అవి మీతో మాట్లాడడం మొదలు పెడతాయి. మీరు పట్టించుకోవడం మొదలు పెడితే అవి మీతో మాట్లాడడం మొదలు పెడతాయి. సింక్రోనిసిటీస్ని పట్టించుకోకపోతే ఈ విశ్వం మిమ్మల్ని ఏమి శిక్షించదు. అంటే ఈ నెంబర్స్ మీకు కనిపించాయి అనుకోండి, 444 మీకు రిపీటెడ్గా కనిపించింది, మీరు పట్టించుకోలేదు, ఏం కాదు. ఈ విశ్వం మిమ్మల్ని శిక్షించదు. శిక్షించదు, క్షమించదు, ఏం చేయదు, వదిలేస్తుంది, అంతే. ఒకవేళ మీరు పదే పదే నేను చెప్తున్నా మీరు వినలేదనుకోండి, నేను రోజు చెప్తున్నాను ఒక విషయం, ధ్యానం చేయండి, మెడిటేషన్ చేయండి, మీరు వినట్లేదు, ఏమవుతుంది? కొద్ది రోజులకు నేను చెప్పడం మానేస్తాను. ఈ సబ్జెక్టు మీకు కూడా వినిపించదు, అంతే. అలా. కానీ మీరు వినడం మొదలు పెడితే, మీరు గుర్తించడం మొదలు పెడితే అది మళ్ళీ మళ్ళీ మీతో మాట్లాడుతుంది అని అర్థం. రిపీటెడ్గా మళ్ళీ మళ్ళీ మాట్లాడుతుంది. సో ఫైనల్ ట్రూత్ ఏంటంటే విశ్వం ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటుందండి. మీరు వినట్లేదు, అంతే. విశ్వం ఎప్పుడు మీతో చెవులో గుసగుస గుసగుస మాట్లాడుతూనే ఉంటుంది, మీరు వినట్లేదు. ఇది సీక్రెట్. ఎప్పుడు మీతో చెప్తూనే ఉంటుంది మీకు ఒక విషయాన్ని. వెంటనే రామచంద్రం గారు అలా కాదు, ఇలా, ఇటు చూడండి, ఇటు చూడండి అని చెప్తూ ఉంటుంది. నువ్వు లైక్ అటు అని చెప్పానంటాం మనం. అట్లా అమ్మ ఏదన్నా చెప్పింది అనుకో చిన్నప్పుడు, అమ్మ ఊకో అమ్మ, నీకేం తెలియదు. మరి ఈయన అమ్మ కంటే గొప్పవాడు. నీకేం తెలియదు, పో అమ్మ. బయటికి పోగానే దెబ్బ తాకితే అమ్మ అంటాడు మళ్ళా. ఏమంటావు? అమ్మ. మరి అప్పుడు ఎందుకన్నావు అమ్మ అని? విశ్వం కూడా అలా చెప్తుంటుంది మీకు. విశ్వం కూడా అలా చెప్తూ ఉంటుంది. ఓకేనా? సో అందుకే ఆల్వేస్
లివ్ ఇన్ ఫ్రీక్వెన్సీ రాసుకోండి. ఆల్వేస్ లివ్ ఇన్ ఫ్రీక్వెన్సీ, లివ్ ఇన్ అవేర్నెస్, లివ్ ఇన్ ఫ్రీక్వెన్సీ, లివ్ ఇన్ అవేర్నెస్, లివ్ ఇన్ అవేర్నెస్. దిస్ ఈస్ ద లా ఆఫ్ డివైన్ రిసోనెన్స్. This is the law of divine resonance. This is the law of divine resonance. సో ఇప్పుడు కొన్ని సిగ్నల్స్, సైన్స్, నెంబర్స్ ఇవి కనిపించాయి అనుకోండి, వాటిని ఎలా యాక్టివేషన్ చేయాలో కొన్ని చెప్తాను నేను. అన్ని కాదు, కొన్ని చెప్తాను, రాసుకోండి. మనం ఎలా వాటిని యాక్టివేట్ చేయాలి, వాటికి ఎలా మనం స్పందించాలి, ఏం చేయాలి చెప్తాను, రాయండి. సో ఏంజల్ నెంబర్స్ అనేవి, ఏంజల్ నెంబర్స్ మీకు కనిపిస్తున్నాయంటే దాని అర్థం ఈ విశ్వం మీకు డిజిటల్ మెసేజెస్ పంపిస్తుంది అని అర్థం. డిజిటల్ మెసేజెస్ పంపిస్తుంది అని అర్థం. ఏంజల్స్ అంటే ఎవరు? తదాస్తు దేవతలు చెప్పుకున్నాం కదా, గుర్తుందా సబ్జెక్ట్ అది? తదాస్తు దేవతల గురించి ఉన్నారా, మర్చిపోయారా? ఇన్ని గుర్తుపెడితే మేము ఎప్పుడో ఐఏఎస్ ఐపీఎస్ అయ్యే వాళ్ళం కదా సార్, ఇక్కడెందుకు కూర్చునే వాళ్ళం అంటారా? ఇప్పటికే డిస్టిక్ కలెక్టర్ గానో, ఎస్పీ గానో, ఏదన్నా సీఎం ఆఫీస్లో సిఎస్ గానో మిగిలిపోయే వాళ్ళం అని అంటారా? తదాస్తు దేవతల గురించి చెప్పాను, గుర్తుందా? మర్చిపోయారు. తీయండి, గ్రంథాలు వెలికి తీయండి, దుమ్ము దులుపండి, వెతకండి తదాస్తు దేవతలు ఎక్కడున్నారో. సో ఏంజల్ నెంబర్స్ మీకు కనిపిస్తుందంటే విశ్వం మీకు డిజిటల్ మెసేజెస్ పంపుతుంది అని. ఈ విశ్వం మనతో ఎలా మాట్లాడుతుందంటే ఈ విశ్వం మనతో నెంబర్ల రూపంలో కూడా మాట్లాడుతుంది. రాసుకోండి, నెంబర్ల రూపంలో కూడా మాట్లాడుతుంది. ఎప్పుడైనా మీకు సడన్గా ఒక బిల్ రిసిప్ట్ తీసుకుంటారు, అందులో 666, 888, 999, 1111, 5678 ఇలా కనిపిస్తుందంటే డిజిటల్ మెసేజ్ పంపిస్తుంది మీకు విశ్వం. సడన్గా మొబైల్ చూసాం, 222 కనిపించింది. కార్ల రిజిస్ట్రేషన్ నెంబర్స్లో కనిపించినాయి, ఫోన్ నెంబర్లలో పదే పదే కనిపిస్తుంది. ఇదంతా కూడా యూనివర్స్ మీకు పంపించే డిజిటల్ మెసేజెస్. సో అట్లా కొన్ని ఎగ్జాంపుల్, కొన్ని నెంబర్స్ చెప్తాను నేను, కొన్ని నెంబర్స్ చెప్తాను, రాసుకోండి. మీరు ఫోన్ చూడగానే 11 గంటల 11 నిమిషాలు కనిపించింది అనుకోండి, రిపీటెడ్గా కనిపిస్తుంది నాకు 11:11 అనేది. మీకు కూడా కనిపిస్తుంది కదా 11:11, ఆటోమేటిక్గా చూస్తాం, ఎందుకో ఇట్లా ఓపెన్ చేస్తే అప్పుడు 11:11 అవుతుంది. మీకు 11:11 కనిపించింది అనుకోండి, అదేంటంటే అవేకనింగ్ కోడ్. రాసుకోండి, అవేకనింగ్ కోడ్, అవేకనింగ్ కోడ్ 11:11 కనిపిస్తే దాని అర్థం ఏంటంటే మీ ఆలోచనలు మేనిఫెస్ట్ అవుతున్నాయి, మీ ఆలోచనలు మేనిఫెస్ట్ అవుతున్నాయి. 11:11 కనిపించినప్పుడు మీరు నెగిటివ్ ఆలోచనలో ఉంటే అదే మేనిఫెస్ట్ అవుద్ది, పాజిటివ్ ఆలోచనలో ఉంటే అదే మేనిఫెస్ట్ అవుద్ది 11:11 కనిపించినప్పుడు. అదేనా? అన్ని మీకు అనుకూలంగానే ఆలోచించకండి. 11:11 కనిపించినప్పుడు మీరు మీ ఆలోచనలో ఎలా ఉన్నాయో ఫోకస్ చేయండి, ఓకేనా? తర్వాత 11:11 కనిపించినప్పుడు మీరు హయ్యర్ సెల్ఫ్ అవేర్నెస్లో ఉన్నారు, అంటే ఆ లైన్లో ఉన్నారు. హయ్యర్ సెల్ఫ్ అవేర్నెస్ అంటే ఫోకస్ చేయండి, వెంటనే మీ థాట్స్ ఎక్కడ ఉన్నాయనేది ఫోకస్ చేయండి. సో అప్పుడు విశ్వం మీకు ఇచ్చే మెసేజ్ ఏంటంటే, విశ్వం మీకు ఇచ్చే మెసేజ్ ఏంటంటే ఏం చెప్తుందంటే, నాయనా ఇప్పుడు కోరుకో, ఇది చాలా శక్తివంతమైన టైం అని చెప్తుంది. నీకేం కావాలో ఇప్పుడు కోరుకో.
లెవెన్ లెవెన్ కనిపించగానే మీకు ఏం కావాలో కోరుకోండి వెంటనే. శక్తివంతమైన టైం అది. 11 11. నీరజ గారికి నిన్న చెప్పాను, 11 మీ యొక్క లైఫ్ పాత్ నెంబర్. అంటే మీరు బలంగా కోరుకుంటే జరుగుతుంది. మీరు కోరుకోవాలి అంతే. మీరే కోరుకోవాలి. ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించకూడదు. శక్తివంతమైన ఫ్రీక్వెన్సీలో ఉన్నారని అర్థం. ఇది మీకు రిపీటెడ్గా 11 11 కనిపిస్తుంది అనుకోండి, ఒక 10 సెకండ్స్ కళ్ళు మూసుకొని మీకు ఏం కావాలో విజువలైజ్ చేయండి అంతే. ఒక 10 సెకండ్స్ ఇట్లా కళ్ళు మూసుకొని మీకు ఏం కావాలో జస్ట్ ఆ 10 సెకండ్స్లో ఒకసారి ఇలా ఇమేజ్ కిచిక్ అని చెప్పి గుర్తు తెచ్చుకొని వదిలేయండి. ఇక క్యారీ చేయకండి. ఇలా పెట్టి అనుకొని ఇంకా జరగలేదేంటి, ఇంకా రాలేదేంటి, అలా కాదు. జస్ట్ అలా మీరు మెసేజ్ మెసేజ్కి రిప్లై. ఇప్పుడు నేను ఒక మెసేజ్ పెడతాను, తంబో ఏదో ఒక సింబల్ ఇస్తాం కదా, అలా ఒక 10 సెకండ్స్ ఐస్ ఇలా బ్లింక్ చేసి మీకు ఏం కావాలో ఇమేజ్ ఆ ఇమేజ్ని విజువలైజ్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ ఈ రోజు నుంచి 11 11 కనిపిస్తే అలా చేస్తారా? ఓకే. నెక్స్ట్ 444. 444 మీకు 444 కనిపించిందంటే అరుణ్ సార్ కనిపించినట్టే. 444 కనిపిస్తే అరుణ్ సార్ కనిపించినట్టే. 444 యొక్క అర్థం ఏంటంటే డివైన్ ప్రొటెక్షన్ నెంబర్. డివైన్ ప్రొటెక్షన్ నెంబర్. ఇది కనిపిస్తే మీరు నన్ను గుర్తు తెచ్చుకోండి, నా ఇమేజ్ని. డివైన్ ప్రొటెక్షన్ నెంబర్. దీని అర్థం ఏంటంటే దైవ శక్తులన్నీ మీ చుట్టూ ఉన్నాయి. దైవ శక్తులన్నీ మీ చుట్టూ ఉన్నాయి. మీరు ఒంటరిగా లేరు అని అర్థం. అందుకే నన్ను గుర్తు తెచ్చుకోండి, నేను మీ పక్కన ఉన్నానని అర్థం. దైవ శక్తులన్నీ మీ చుట్టూ ఉన్నాయి, మీరు ఒంటరిగా లేరు. 444 కనిపించింది అంటే మీ పూర్వీకులు, నీ గురువులు, వాళ్ళంతా మీ చుట్టూ ఉండి, అమ్మా మేము మీతో ఉన్నాము భయపడద్దు అని సందేశం. మీ పూర్వీకులు, మీ గురువులు, మేము మీతో ఉన్నాము మీరు భయపడకండి అని అర్థం 444 కనిపించిందంటే. 444 కనిపించగానే ఏం చేయాలంటే, 444 ఎప్పుడు కనిపించినా కూడా ఏం చేయాలంటే ఇలా చేయబెట్టుకొని నేను దైవ రక్షణలో ఉన్నాను అనుకోండి. నేను దైవ రక్షణలో ఉన్నాను అనుకోండి. నిన్న నీరజ మేడం గారు వాళ్ళు ఎక్కడో జనగాం దగ్గర మామూలు పల్లెటూరు నుంచి ఇక్కడికి తెల్లాపూర్కి రావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకే టెన్షన్, వాళ్ళిద్దరే వస్తున్నారు, హైదరాబాద్ నుండి ఎలా వస్తారు ఇక్కడికి ఇంత దూరం అనుకున్నాను. కానీ చాలా సేఫ్గా వచ్చారు, చాలా ఫాస్ట్గా వచ్చారు. నేనే షాక్ అయ్యాను. వచ్చినాక చెప్తుంది నాకు, సార్ మీరు ఐఎమ్ సేఫ్ అనుకోమన్నారు కదా, మాకైతే నిజంగా ఏం తెలియదు, నేను ఐఎమ్ సేఫ్ అనుకుంటూ వచ్చాను అని చెప్పి. హైదరాబాద్ నుండి చాలా దూరం, జనగాం నుండి ఇంకొక 30 కిలోమీటర్లు విలేజ్కి వెళ్ళాలి. అక్కడ నుండి నా దగ్గరికి వచ్చారు, నా దగ్గర ఒక 1 2 అవర్స్ టైం స్పెండ్ చేశారు. మళ్ళీ రాత్రి 9 గంటల క్లాస్కి 10 నిమిషాల ముందు ఇంట్లో అడుగు పెట్టుకున్నారు, వెళ్ళారు. వాళ్ళు పాటించింది ఓ పెద్ద యాగాలు చేయలేదు, యజ్ఞాలు చేయలేదు, ఏ చేయలేదు. ఏమని చెప్పుకుంది, ఐఆమ్ సేఫ్ అనుకుంటా వచ్చారు ఇద్దరే పెద్దవాళ్ళు. అసలు నాకు చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది. హైదరాబాద్లో కార్ లేకపోతే నాకే భయం అవుద్ది ఎటన్నా వెళ్ళాలంటే. కారు ఉంటే ఏంటి, మనకు భరోసా, గూగుల్ మ్యాప్ ఉంది కదా, ఎటైనా వెళ్ళొచ్చు. వాళ్ళకు గూగుల్ మ్యాప్ లేదు, ఎలా రావాలో తెలియదు. లలిత మేడం వాళ్ళని ప్రతి 15 20 నిమిషాలకి ఎక్కడున్నారు ఎలా ఉన్నారు అని కనుక్కుంటూనే ఉంది. వీళ్ళు కూడా ఐఆమ్ సేఫ్ అనుకుంటా క్షేమంగా వచ్చారు, క్షేమంగా వెళ్ళారు. నేను అందుకే చెప్పాను, అమ్మా మీకు ఏదైనా కావాలి అంటే నేనే స్వయంగా మీ ఇంటికి వస్తాను నా టైం ఉన్నప్పుడు. మిమ్మల్ని ఇక్కడి దాకా తీసుకురావడం కాదు నా ఉద్దేశం, నేనే మీ దగ్గరికి వస్తాను. ఒకే దగ్గర కూర్చొని చేయడం కాదు, ఖచ్చితంగా ప్రతి ఒక్కరి హౌస్ విజిట్ చేస్తాను నేను. మనకి ఎవరో ఒక స్నేహితుడు అయితే అవసరం కదా, ఒక స్నేహితుడు అవసరం కదా. నేను ట్రావెల్ చేస్తున్నప్పుడు నాతో ఒక స్నేహితుడు ఉంటారు.
భరత్ రెడ్డి సార్ లాంటి వాళ్ళు. అలా కలిసి వస్తాం తప్పకుండా. ఓకేనా? ఉమ్. సో 444 మీకు కనిపించింది అంటే నేను దైవ రక్షణలో ఉన్నాను అని అనుకోండి, అంతే సింపుల్గా. మీకు ఎప్పుడైనా కనిపిస్తే అంటే మీ మీ చుట్టూ మీ 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 దేవతలు, మీ పూర్వీకులు వీళ్ళందరూ ఉన్నారని అర్థం. నెక్స్ట్ నెంబర్ రాసుకోండి, 555. ఇప్పుడు కనిపించింది కదా మనకు 555. 555 ఇదేంటంటే మేజర్ చేంజ్ యాక్టివేషన్. మేజర్ చేంజ్ యాక్టివేషన్ అంటే మేజర్ షిఫ్ట్, మేజర్ చేంజ్ యాక్టివేషన్. అంటే మీరు ఏదో పెద్ద మార్పుకి దగ్గరలో ఉన్నారని అర్థం. మీకు 555 రిపీటెడ్గా కనిపిస్తుంది అంటే ఏదో ఒక బిగ్ చేంజ్కి దగ్గరలో ఉన్నారని అర్థం. సో అప్పుడు విశ్వం మీకు ఏం మెసేజ్ ఇస్తుందంటే నీ జీవితం కొత్త దిశలోకి ప్రవేశిస్తుంది, మెసేజ్ ఇస్తుంది యూనివర్స్. నీ జీవితం కొత్త దిశలోకి ప్రవేశిస్తుంది. ఇది కనిపించినప్పుడు ఏం చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ 555 కనిపించినప్పుడు మీరు స్మోకింగ్ చేస్తున్నారు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్మోకింగ్ చేస్తున్నారు, 555 కనిపించింది. ఇమీడియట్గా ఈ అలవాటు మార్చుకో అని చెప్తుంది అని అర్థం. అర్థమైందా? 555 కనిపించింది, మీరు ఒకరిని తిడుతున్నారు, ఆ అలవాటు మార్చుకోమని అర్థం. 555 కనిపించింది, కోపంగా ఉన్నారు, ఆ అలవాటు మార్చుకోండి అని అర్థం. 555 కనిపించింది, ప్లేట్ నిండా బిర్యానీ పెట్టుకొని తింటున్నారు, కొంచెమే తిను అని అర్థం. 555 కనిపించింది, ఇంకా వీడియోస్ ఆన్ చేయలేదు, ఆన్ చేయండి అని అర్థం. 555 కనిపించింది, ఇంకా స్నానం చేయలేదు, స్నానం చేయండి అని అర్థం. అలా మరి వీడియోస్ ఆన్ చేసిన వాళ్ళకి 555 కనిపించింది ఏంటి సార్ అంటే ఇంకా కొత్త దిశలోకి వెళ్తున్నారు, మీరు ఇంకా కొత్త దాంట్లోకి వెళ్తున్నారని అర్థం. ఓకేనా? సో అంటే పాత అలవాట్లను విడిచిపెట్టి కొత్త నిర్ణయం తీసుకోండి అని. ఓకేనా? నెక్స్ట్ నెంబర్ 888. నెక్స్ట్ నెంబర్ 888 ఫైనాన్షియల్ అబాండెన్స్ కోడ్. 888 అనేది ఫైనాన్షియల్ అబాండెన్స్ కోడ్. దీని అర్థం ఏంటంటే ధనం యొక్క అవకాశాలు, ధనావకాశాలు, విజయ ద్వారాలు తెరుచుకుంటున్నాయి అని అర్థం. ధనావకాశాలు, విజయ ద్వారాలు, ఏ సక్సెస్ మీదే పో అన్నట్టు. విజయ అవకాశాలు, విజయ ద్వారాలు తెరుచుకుంటున్నాయని అర్థం. సో మెసేజ్ ఏంటి అంటే నీవు సంపదకి రెడీ అయ్యావు అని. మెసేజ్ ఏంటంటే నీవు సంపదకు రెడీ అయ్యావు అని. ఆ, ఇప్పుడు చెప్తా అసలు విషయం. ఈ 888 కనిపించింది అంటే మీరేం చేయాలి అంటే, మీకు 888 కనిపించిందంటే సంపదకు రెడీ అయ్యావు అని సింబల్ కదా, సిగ్నల్ కదా. 888 కనిపించిందంటే కూర్చొని బుక్ ఉంది కదా మీ దగ్గర, ఈరోజు నేను ఏమేం ఖర్చు చేశానో గుర్తు చేసుకోవాలి, ఖర్చులపై స్పృహ రావాలి. 888 కనిపించిందంటే ఈరోజు నేను ఏమేం ఖర్చు చేశాను, ఖర్చుపై స్పృహ రావాలి. డబ్బును గౌరవించాలి, ఎక్కడ పడితే అక్కడ నీ డబ్బు పారేయకూడదు అని అర్థం. ఇది కొత్త కోణం కదా. 888 అంటే అందరూ ఒకటే చెప్తారు, బట్ బ్యాక్గ్రౌండ్ ఏం చేయాలో నేను చెప్తున్నాను. 888 కనిపించిందంటే ఎస్ 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 నాకు అబాండెన్స్, నాకు సంపద వచ్చింది కాదు కాదు చెప్తుంది. ఇలా ఇలా అయితే ఈరోజు నువ్వు ఖర్చు ఎంత, నువ్వు ఎంత ఖర్చు చేసినావు, క్వశ్చన్ చేస్తున్నట్టు. డబ్బును గౌరవించడం అంటే ఎక్కడో మీరు దుబారా ఖర్చు చేశారు, 888 కనిపించింది మీకు. జాగ్రత్త, ఏం సంగతి అన్నట్టు. అలా ఖర్చుపై అవగాహన పెంచండి వెంటనే. ఆ బిగ్ 888 కనిపించగానే మీ డబ్బుని ఎక్కడ ఖర్చు చేశారో అవగాహన పెంచండి. ఓకేనా? కొత్త విషయం ఇది. 888 కనిపిస్తే ఏం చేయాలనేది అది. అందుకే అరుణ్ సార్ని ఫాలో అవ్వాలి.
ఇదే ది లా ఆఫ్ డివైన్ రిసోనెన్స్. నెక్స్ట్ 222. నెక్స్ట్ 222. అలైన్మెంట్ అండ్ ట్రస్ట్. ఈ నెంబర్ కనిపిస్తే అలైన్మెంట్ అండ్ ట్రస్ట్, నమ్మకం పెంచుకోవచ్చు. అలైన్మెంట్ అండ్ ట్రస్ట్. ఇప్పుడు ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేయడానికి వెళ్తున్నారు, లేదంటే ఇంకా ఏదైనా, అంటే అక్కడ మీరు నమ్మకం పెంచుకోవచ్చు అని అర్థం. ఓకేనా? సో దీని అర్థం ఏంటంటే 222 కనిపిస్తుందంటే స్పిరిచువల్ లెవెల్ పెరుగుతుంది అర్థం. మీ స్పిరిచువల్ లెవెల్ పెరుగుతుందని అర్థం. మీ స్పిరిచువల్ లెవెల్ పెరుగుతుందని అర్థం. నెక్స్ట్ రాయండి. నెక్స్ట్ రాయండి. అన్నీ చెప్పలేను, కొన్నే చెప్తాను. 777. 777 మీకు కనిపించింది. సారీ సార్. 322 రాసుకున్నారు కదా. 322. 322 కింద ఏం రాయండి అంటే, 322 కింద 322 కనిపించిందంటే అలైన్మెంట్, ట్రస్ట్. దీని అర్థం ఏంటంటే అన్ని సరిగ్గా జరుగుతున్నాయి అని. అన్ని సరిగ్గా జరుగుతున్నాయి అని 322కి. అన్ని సరిగ్గా జరుగుతున్నాయి అని నమ్మకం. ఏం కాదు, పర్లేదు. 322 కనిపించిందంటే ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయడానికి వెళ్తున్నారు. 322 రిపీటెడ్గా కనిపిస్తుంది అంటే పర్లేదు, మీరు నమ్మొచ్చు, ముందుకెళ్ళండి, గో హెడ్ అన్నట్టు. 322 కనిపిస్తుందంటే మెసేజ్ ఏంటంటే నీవు సరైన దారిలోనే ఉన్నావు, ఓపిక పట్టు అని. ఒక్కొక్కసారి ఏం చేస్తాం మనం, ప్రయత్నించి ప్రయత్నించి ఇక వదిలేసే టైము వస్తుంది. అప్పుడు 322 కనిపిస్తుంది మనకు. అంటే నాయన ఓపిక పట్టు, సరైన దారిలోనే ఉన్నావు, నమ్మకంగా ఉండు అని అర్థం. నమ్మకంగా ఉండు అని అర్థం. ఓకేనా? 777. 777 ఏంటంటే స్పిరిచువల్ అప్గ్రేడ్. స్పిరిచువల్ అప్గ్రేడ్. ఇప్పుడు లక్ష్మీ మేడం గారు టెంపుల్స్ విజిట్ చేస్తున్నారు. 777 కనిపిస్తుంది మీకు. 777 కనిపిస్తుంది అంటే స్పిరిచువల్ అప్గ్రేడ్, అంటే మీ స్పిరిచువల్ లెవెల్ పెరుగుతుంది అని అర్థం. నీ స్పిరిచువల్ లెవెల్ పెరుగుతుంది అని అర్థం. అంటే నీ ఆత్మ కొత్త ఫ్రీక్వెన్సీకి షిఫ్ట్ అవుతుంది. నీ ఆత్మ కొత్త ఫ్రీక్వెన్సీకి షిఫ్ట్ అవుతుంది అని అర్థం. ఇంకా లాస్ట్ నెంబర్ రాసుకోండి, లాస్ట్ బట్ నాట్ లీస్ట్. గెస్ చేయండి ఏ నెంబర్ చెప్పబోతున్నాను. గెస్ చేస్తారా? లాస్ట్ నెంబర్ 999. ఎస్, సూపర్. 999. ఈ నెంబర్ లేకుండా ఏంజల్ నెంబర్స్కి ఒక అర్థమే లేదు. 999 కనిపించిందంటే కొత్త జీవనారంభానికి ద్వారం తెరవబడుతుందని అర్థం. కొత్త జీవనారంభానికి ద్వారం తెరవబడింది అని అర్థం. అంటే మీరు తరచుగా 999 నెంబర్ని కనుక చూస్తుంటే అది అంత యాదృచ్ఛికంగా ఏం కాదండి. ఒక పెద్ద మార్పు ఉందని తెలియజేసే డివైన్ సిగ్నల్ అది. 999 అనేది డివైన్ సిగ్నల్. డివైన్ సిగ్నల్. 999 యొక్క ప్రధానమైనటువంటి మెసేజ్ ఏంటంటే పాతది పూర్తయింది, ఇక కొత్తది రెడీ అవబోతుంది, సిద్ధంగా ఉండు అని. జరిగింది ఏదో జరిగిపోయింది, ఇక కొత్తది జరగబోతుంది, రెడీగా ఉండు అని అర్థం. మీకు 999 రిపీటెడ్గా కనిపిస్తే. ఇంకొక సిగ్నల్ ఏంటంటే ఈ మీకు కావాల్సింది ఏదో ఒకటి పూర్తి కావడానికి సిద్ధంగా ఉంది అని కూడా అర్థం.
రాసుకోండి ఒక లైన్. మీకు 999 రిపీటెడ్గా కనిపిస్తే 999 అని రాసి కింద రాయండి. 999 అని రాసి కింద రాయండి. నీ పాత రూపాన్ని వదిలి నీ పాత రూపాన్ని వదిలి నీ జాగ్రత్త వినండి. నీ పాత రూపాన్ని వదిలి నీ నిజమైన దైవ స్వరూపంలోకి అడుగు పెట్టు అని అర్థం. నీ పాత స్వరూపాన్ని వదిలి నీ నీ పాత రూపాన్ని వదిలి నీ నిజమైన దైవ స్వరూపంలోకి, నీ అంటే నువ్వే దైవం గుర్తు చేస్తుంది నీకు 999. అడుగు పెట్టు అని అర్థం. తర్వాత మీకు 999 కనిపించింది. 999 కనిపించింది. ఒక వ్యక్తి మిమ్మల్ని బాధ పెట్టేటప్పుడు మీరు బాధ అనే ఫ్రీక్వెన్సీలో ఉన్నారు. ఒక ఫ్రెండ్ ద్వారానో లేదా ఇంకొక వ్యక్తి ద్వారానో కొంచెం మానసికంగా మీరు ఒక బాధలో ఉన్నారు. లేదంటే ఏదో ఒక ఫైనాన్షియల్కి సంబంధించి ఎవరి ద్వారానో ఇబ్బందికి గురయ్యారు. ఒక ఫ్రీక్వెన్సీలో ఉన్నారు. 999 కనిపించింది మీకు. అప్పుడు ఏంటంటే మిమ్మల్ని బాధ పెట్టిన విషయం అది మీకు టాక్సిక్ రిలేషన్షిప్ అని అర్థం. 999 కనిపించింది. మీరు అతనితో లేదా ఆ విషయం వల్ల మీరు బాధ కలిగింది. 999 కనిపించింది అంటే అది టాక్సిక్ రిలేషన్, దాన్ని వదిలేయి అని చెప్తుంది అని అర్థం. నాయన అది టాక్సిక్ రిలేషన్, దాన్ని వదిలేయి అని అర్థం. అంటే నీ యొక్క ఆత్మ గౌరవానికి, నీ సెల్ఫ్ రెస్పెక్ట్కి నువ్వు స్థానం ఇవ్వు అని అర్థం. 999 కనిపించింది అంటే కొత్తగా ఉంది కదా. 999లో మన ఫ్రీక్వెన్సీని బట్టి ఫోకస్ చేయమని చెప్పాను కదా. నా వల్ల మీరు బాధపడ్డారు, చాలా బాధ అనిపించింది, మీకు 999 కనిపించింది. నాతో రిలేషన్షిప్ కట్ చేసుకోండి అంటే నాతో ఉన్న రిలేషన్షిప్ టాక్సిక్ రిలేషన్షిప్ అని అర్థం. అలా తర్వాత 999లో మీకు 999 కనిపించింది అనుకోండి. మీరు ఒక జాబ్ పట్ల అసంతృప్తితో ఉన్నారు. ఆ ఉద్యోగం మీకు, మీ యొక్క సోల్కి మీకు సరిపోవట్లేదు. మనసు చంపుకొని పని చేస్తున్నారు. నా క్వాలిఫికేషన్కి, నాకున్న దానికి ఇది రైట్ కాదు అనే ఫ్రీక్వెన్సీ మీకు ఉంది. 999 కనిపించింది. 999 కనిపించింది. అర్థం ఏంటంటే అప్పుడు నిజమైన కాలింగ్ వస్తున్నట్టు, అంటే దాన్ని వదిలి వెళ్ళాల్సిన టైం వచ్చిందని అర్థం. అసంతృప్తిగా ఉన్నారు అంటే అప్పుడు మీకు 999 రిపీటెడ్గా కనిపించింది అంటే మళ్ళీ దీన్ని ఎక్కడ మీరు మెజర్మెంట్స్ ఉన్నాయి కదా నేను మొదట చెప్పినవి, అవన్నీ చూసుకోవాలి, చెక్ చేసుకోవాలి. అదేనా? అట్లా అప్పుడు మీరు దాన్ని వదిలేసి ముందుకు వెళ్ళాలని అర్థం. ఓకేనా? నెక్స్ట్ కర్మ క్లియరెన్స్. 999 కనిపిస్తే ఎన్ని ఉన్నాయో, 999 కనిపిస్తే కర్మ క్లియరెన్స్. మీరందరూ కూడా, అందరం మనుషులందరం కూడా మీరు ఇప్పుడు మోస్తున్న బాధలు, ఇబ్బందులు, ఆర్థిక బాధలు, కోర్టు బాధలు, ఫ్యామిలీ ఇష్యూస్, వీటన్నిటి వెనుక ఏముంటుందో తెలుసా? పూర్వజన్మ కర్మలు ఉంటాయి. ఏముంటాయి? పూర్వజన్మ కర్మలు ఉంటాయి. మీకు రిపీటెడ్గా 999 కనిపిస్తుందంటే వాటిని క్లోజ్ చేయడంలో, ఎండింగ్లో ఉన్నారని అర్థం. పూర్వజన్మ కర్మలు ఏవైతే ఉన్నాయో వాటిని క్లియర్ చేయడంలో ఎండింగ్లో ఉన్నారు, ఇక చివరిలో ఉన్నారు అని అర్థం. మీకు అలసిపోయినట్టు అనిపిస్తుంది. ఈ ఎన్ని రోజుల నాయన ఈ బాధలు, ఈ కష్టాలు, అలసిపోతారు. 999 కనిపించింది. ఏం కాదు, వెళ్ళండి ముందుకెళ్ళి, ఏం కాదు, వచ్చినావు దగ్గరికి వచ్చినావు, ఇంకొంచెం దూరం, ఇంకొంచెం దూరం అని చెప్తుంది అని అర్థం. ఓకేనా? ముగింపు దశలో ఉన్నట్టు. ఇప్పుడు 999 కనిపిస్తే ఏం చేయాలి? ఏం చేయాలి అంటే కళ్ళు మూసుకొని, కళ్ళు మూసుకొని తెలుగులో చెప్తాను, రాసుకోండి. ఏమనాలంటే 999 అంటే చాలా పవర్ఫుల్. రాసుకోండి.
నా ఆత్మకు అవసరం లేని ప్రతిదాన్ని నేను విడిచిపెడుతున్నాను. నా ఆత్మకు అవసరం లేని ప్రతిదాన్ని నేను విడిచిపెడుతున్నాను. నా జీవితంలో కొత్త దైవిక అధ్యాయానికి నేను సిద్ధంగా ఉన్నాను. నా జీవితంలో కొత్త దైవిక అధ్యాయానికి నేను సిద్ధంగా ఉన్నాను. మళ్ళీ చెప్తాను చూడండి. నా ఆత్మకు అవసరం లేని ప్రతిదాన్ని నేను విడిచిపెడుతున్నాను. నా జీవితంలో కొత్త దైవిక అధ్యాయానికి సిద్ధంగా ఉన్నాను. అంటే నిర్భయంగా ముందుకు వెళ్ళండి, దేవుడు మీతో ఉన్నాడని అర్థం. త్రిబుల్ లైన్ కనిపించిందంటే నిర్భయంగా వెళ్ళండి, దేవుడు మీతో ఉన్నాడని అర్థం. ఓకేనా? ఓకే. సో లాస్ట్ పాయింట్ రాసుకోండి, చివరి పాయింట్, క్లాస్ క్లోజింగ్ పాయింట్. ఇది డైలీ ఏంజల్ నెంబర్స్ యాక్టివేషన్ రిచువల్. డైలీ ఏంజల్ నెంబర్స్ యాక్టివేషన్ రిచువల్. లాస్ట్ పాయింట్, ఈరోజు క్లాస్లో చివరి పాయింట్. రోజు రాత్రి నిద్రపోయే ముందు, రోజు రాత్రి నిద్రపోయే ముందు, నిద్రపోయే ముందు, రోజు రాత్రి నిద్రపోయే ముందు, సాయంత్రం చెప్తాను భరత్ సార్, ఈవినింగ్ చెప్తాను, టైం అవుతుంది ఆల్రెడీ. రోజు రాత్రి నిద్రపోయే ముందు మీరు కళ్ళు మూసుకొని, మీరు అంటే నిద్రపోయే ముందు మీరు కళ్ళు మూసుకొని ఇట్లా బెడ్లో పడుకుంటారు కదా, కళ్ళు మూసుకొని ఒక డివైన్ డివైన్ లైట్ వెలుగుతున్నట్టుగా ఊహించుకొని చెప్పండి, రాసుకోండి. విశ్వమా, విశ్వమా నా జీవితంలో, విశ్వమా నా జీవితంలో, విశ్వమా నా జీవితంలో నాకు కావలసిన సందేశాలను పంపు, నాకు కావలసిన సందేశాలను పంపు. అని చెప్పి పడుకోండి, అని చెప్పి పడుకోండి. చెప్పాలా? 333 చెప్పాలా? ఓపిక ఉందా? ఉంది అంటే చెప్తా. చెప్పండి 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 చెప్పండి. మరి నాకేంటి చెప్తే? నిన్న పొద్దున్న 4 గంటలకు లేస్తే నాకేంటి అన్నారు కదా, అంటే అవన్నీ చెప్పాను. ఇప్పుడు 333 ఎక్స్ట్రా, ఎక్స్ట్రా చెప్తున్నారు, రాసుకోండి. 333 కనిపించింది అంటే దేవతల సన్నిధి మీతో ఉన్నట్టు, దైవిక మార్గదర్శనం కలుగుతున్నట్టు. 333 తరచుగా కనిపిస్తుంటే దేవతల సన్నిధి, దైవిక మార్గం మీతో ఉన్నట్టు. మీ ఇన్నర్ ఎనర్జీ యాక్టివ్ అవుతుంది అని అర్థం. మీ ఇన్నర్ ఎనర్జీ యాక్టివ్ అవుతుంది అని అర్థం. 333 333 యొక్క అర్థం ఏంటంటే మైండ్, బాడీ, సోల్, ఈ మూడు కూడా అలైన్మెంట్ అవుతున్నాయని. త్రిత్వం అంటాం కదా, త్రిత్వం, త్రిమూర్తులు, త్రిత్వం, ట్రినిటీ. ఓకేనా? ట్రినిటీ అనేది హిందువులో ఉంది, క్రిస్టియానిటీలో ఉంది. మన బాడీలో కూడా త్రిత్వం ఉంది, శరీరము, ప్రాణము, ఆత్మ. బాడీ, సోల్, ఇంకోటి ఏమంటారు, లైఫా, శరీరము, రక్తము, శ్వాస. అంటే బాడీలో రక్తము, శ్వాస, ఈ మూడు ఉంటేనే ఈ బాడీ మిషన్ పనిచేస్తుంది. ఇందు శరీరంలో రక్తం ఉంది, శ్వాస లేదు, పనిచేస్తుందా? శ్వాస ఉంది, శరీరం ఉంది, రక్తం లేదు, పనిచేస్తుందా?
అంటే ఈ త్రిత్వం అనేది ఏంటి? ఈ మూడు వేరుగా ఉంటాయి కానీ ఈ మూడు కలిసి ఉంటాయి, ఈ మూడు ఒక్కటే. అదే త్రిత్వం, ట్రినిటీ అంటే. ఆ మూడిటిని వేరు వేరు చేయొచ్చు, ఆ మూడిటిని కలపచ్చు, మళ్ళీ ఆ మూడు ఒక్కటే. దట్ ఈస్ ద త్రిత్వం, ట్రినిటీ. దట్ ఈస్ ద త్రిత్వం. సో త్రిబుల్ త్రీ అంటే దేవతల సన్నిధి ఉంది అని, దైవిక మార్గంలో ఉన్నారని, ఇన్నర్ ఎనర్జీని యాక్టివ్ చేయమని సింబల్. ఇన్నర్ ఎనర్జీ యాక్టివ్ చేయమని అంటే త్రిబుల్ త్రీ అనేది మైండ్ బాడీ సోల్ అలైన్మెంట్. మనసు శరీరం ఆత్మ ఈ మూడు ఒకే దిశలో ఉన్నాయి అంటే మీరు మంచి ఫ్రీక్వెన్సీలో ఉన్నారు అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు మీ గర్ల్ ఫ్రెండ్కి ఐ లవ్ యూ చెప్దామని వెళ్తున్నారు. త్రిబుల్ త్రీ కనిపించింది మీ గర్ల్ ఫ్రెండ్కో బాయ్ ఫ్రెండ్కో. త్రిబుల్ త్రీ రిపీటెడ్గా కనిపిస్తుంది. అప్పుడు అది నిజమైన ప్రేమ, మీది సోల్ రిలేషన్షిప్. నిన్ను అర్థం చేసుకునే వాళ్ళను నువ్వు కలుస్తున్నావు అని అర్థం. నిన్ను అర్థం చేసుకునే వాళ్ళని నువ్వు కలుస్తున్నావు అని అర్థం. ఇప్పుడు బయటికి వెళ్ళగానే త్రిబుల్ త్రీ కనిపించగానే మర్చిపోయారా మీ అందరికి పెళ్ళిళ్ళైనాయి? ఉమ్, అట్లా అంటే రిలేషన్షిప్లో మంచి వాళ్ళని కలుస్తున్నామని త్రిబుల్ త్రీ అర్థం. తర్వాత మీ యొక్క జీవిత లక్ష్యం, జీవన లక్ష్యం యాక్టివేట్ అవుతుంది అని త్రిబుల్ త్రీ. మీ జీవన లక్ష్యం యాక్టివేట్ అవుతుంది అని. యాక్టివేట్ అవుతుంది అని అంటే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, మీరు వినడానికి సిద్ధంగా ఉండు అని అర్థం. త్రిబుల్ త్రీ కనిపించిందంటే దేవుడు మీతో మాట్లాడుతున్నారు, మీరు రెడీగా ఉండండి, సిద్ధంగా ఉండండి అని అర్థం. సో ఈ నెంబర్ కనిపించినప్పుడు మీరు ఏం చేయాలంటే సేమ్ యాజ్ యూజువల్ హృదయం పైన చేయి పెట్టుకొని మీరేం చెప్పాలంటే, ఐ ట్రస్ట్ డివైన్ గైడెన్స్. దైవ మార్గదర్శకత్వంపై నాకు సంపూర్ణ విశ్వాసం ఉంది. ఐ ట్రస్ట్ డివైన్ గైడెన్స్. దైవ దైవ మార్గదర్శకత్వంపై నాకు సంపూర్ణ విశ్వాసం ఉంది. మై మైండ్, బాడీ అండ్ సోల్ ఆర్ ఇన్ పర్ఫెక్ట్ హార్మోనీ. మై మైండ్, బాడీ అండ్ సోల్ ఆర్ ఇన్ పర్ఫెక్ట్ హార్మోనీ అంటే నా మనసు, శరీరం, ఆత్మ సమతుల్యంలో ఉన్నాయి. నా మనసు, శరీరం, ఆత్మ సమతుల్యంలో ఉన్నాయి. మళ్ళీ చెప్తాను చూడండి. దైవ మార్గదర్శకత్వంపై నాకు నమ్మకం, నాకు సంపూర్ణ విశ్వాసం ఉంది. దైవ మార్గదర్శకత్వంపై నాకు సంపూర్ణ విశ్వాసం ఉంది. నా మనసు, శరీరం, ఆత్మ సమతుల్యంలో ఉన్నాయి. సమతుల్యంలో ఉన్నాయి. ఇది త్రిబుల్ త్రీ అంటే దేవుని యొక్క హెల్ప్ ప్రత్యక్షంగా మీకు వస్తుంది అని అర్థం. త్రిబుల్ త్రీ. ఓకేనా? సో దిస్ ఈస్ టుడే సబ్జెక్ట్. ఈరోజు సబ్జెక్ట్ ఇది. ఎలా అనిపించింది? టైప్ ఇన్ చాట్ బాక్స్.